హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండే ఒక టాపిక్ గురించి అయితే నేను చెప్తాను. అదేంటి అంటే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఎంతెంత రేషియో అనేది అవుతుంది, ఇంక అందుకోకుండా ఎప్పుడెప్పుడు అవుతుంది, వీటి గురించి ఇంటర్లింక్లో బాగా అనుభవం ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కొన్ని ట్విట్టర్ పోస్టులు అయితే చేశారు. వాటిని ఆధారంగా తీసుకొని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాళ్ళు రేషియోస్తో సహా క్లియర్గా అయితే చెప్పారు. ఒకవేళ ఇదే కరెక్ట్గా కూడా అయ్యి ఉండొచ్చు, మనం అయితే తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే 2030లో ఇంటర్లింక్ అనేది ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ మనకి 2026 రన్నింగ్లోనే ఉంది. ఇంకొక 4 years తర్వాత అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా క్లియర్గా అయితే చూద్దాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి జెన్యున్ కంటెంట్ కోసం. ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే 2030లో ఇంటర్లింక్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక ట్విట్టర్లో పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్లో ఏముందనేది ఈరోజు అయితే చూద్దాం. ఏం చెప్తున్నారంటే, ఈరోజు మీరు ఐటీఎల్జీ మైనింగ్ చేస్తున్నట్లయితే 2030 నాటికి మీరు ఎక్కడ ఉండొచ్చు అనేది క్లియర్గా అయితే చెప్పారు. ఇది హైప్ మాత్రమే కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇంకా కన్సిస్టెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు టుడే మీరు ఏం చేస్తున్నారనేది మనం ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాలి. ప్రతిరోజు మనం మైనింగ్ చేస్తున్నామా లేదా, ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇంకా ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. లాక్డ్ అని పడుతుంది, మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి లాక్డ్ అని చూపిస్తుంది, అంటే మీది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వెంటనే మీరు ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయండి. చాలామందికి అవ్వట్లేదు అని అయితే అంటున్నారు. మీరు ఒకవేళ వైఫై యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఫేస్ వెరిఫికేషన్ అవ్వదు, మీరు ఓన్ డేటా యూజ్ చేయండి. నెక్స్ట్ ఫేస్ వెరిఫికేషన్లో మీ ఫేస్ మాత్రమే చూపించాలి. చాలామంది ఫుల్ బాడీ మొత్తం చూపిస్తున్నారు, అలా కాదండి, ఓన్లీ ఫేస్ మాత్రమే చూపించి లెఫ్ట్కి రైట్కి టర్న్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెలుతురు అనేది ఉండేటట్టుగా చూసుకోండి. చీకట్లో ఒకవేళ ఇంట్లో చేస్తున్నట్లయితే బయటకు వచ్చి చేయండి, వెలుతురు ఉన్న ప్లేస్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసిన అవ్వట్లేదు అని అంటే మీ ఫోన్లో ప్రాబ్లం. ఒకసారి ఫోన్ని మీరు రీసెట్ చేయండి, అప్పుడు డేటా మొత్తం కూడా జంక్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో రీసెట్ అయిపోతాయి, కాబట్టి అప్పుడైతే ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఇవన్నీ ట్రై చేయండి, ఖచ్చితంగా ఇవైతే మనం చేయాలన్నమాట. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడటానికి చాలా చిన్న పనిలాగే ఉంటుంది కానీ ఇది ఫోన్ వర్క్ అని అయితే చెప్తున్నారు. 2030 నాటికి మీ దగ్గర ఉన్నటువంటి ఐటీఎల్జీ గురించి, వాటి పొజిషన్ అనేది ఎలా ఉంటుందనే దాని గురించి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 50,000 నుంచి 2 లక్షల ఐటీఎల్జీ ఒక 5 ఏళ్ల కన్సిస్టెన్సీ మైనింగ్ చేస్తే మీకు రావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఎవరైతే బిగినర్స్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వీళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నా కూడా, హాల్వింగ్ స్టార్ట్ అయినా కూడా 50,000కి తగ్గవు. 50,000 నుంచి 2 లక్షల వరకు మనకి టోకెన్స్ ఉండే అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంక అంతేకాకుండా ఈ 5 yearsలో మంచి హెచ్ఏ స్కోర్ కూడా మీకు ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ రికార్డ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ బర్నింగ్ సిస్టమ్స్ అనేవి మీకు హిస్టరీ లేకుండా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే, నెక్స్ట్ వీటితో పాటు డిఏఓలో ఒక స్ట్రాంగ్ ఓటింగ్ పవర్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే 5 yearsలో అనమాట కన్సిస్టెన్సీగా మైనింగ్ చేస్తే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్. నెక్స్ట్ మీ ఐటీఎల్జీ అప్పటికి ఎలా ఉపయోగపడుతుంది, 2030కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ అవుతాయి. అంటే ఇక్కడ చూసుకుంటే బైనాన్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో లిస్ట్ చేశారంటే మన ఐటీఎల్జీ అనేది ఒక రేంజ్కి వెళ్ళినట్టేనండి. ఫ్యూచర్లో అయితే అలా కూడా జరగబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా లిక్విడ్ ఇంకా ట్రేడబుల్ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్, డిఏఓ ఓటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రియల్ వరల్డ్ పేమెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగం అనేది జరుగుతుంది అనమాట. మన టోకెన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు 2030 నాటికి. అంటే ఈ లోపలనే వచ్చేస్తేలేండి, అప్పటికి ఇంకా చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు అప్పటి వరకు ఏ రోల్లో ఉండవచ్చు అంటే ఒక 5 years తర్వాత మీరు ఏ స్టేజ్లో ఉంటారనేది చూద్దాం. కొంతమంది అంబాసిడర్స్ అవుతారు, కొంతమంది ఏంటంటే కమ్యూనిటీ లీడర్స్ కూడా అవుతారు.
ఇంకా యాక్టివ్ గవర్నెన్స్లో కూడా ఒక భాగం అనేది అవుతారనమాట. అంటే బాగా వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇది అనేది ఉంటుందన్నమాట. గవర్నెన్స్కి సంబంధించి ఒక పార్ట్లో మీరు కూడా ఉంటారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్ రివార్డ్స్. ఎవరైతే లిస్టింగ్ తర్వాత ఉన్నటువంటి ఐటీఎల్ కాయిన్స్ అంటే ఐటీఎల్జీని ఐటీఎల్ కాయిన్స్గా కన్వర్ట్ చేస్తారు కదా, వాటిని హోల్డింగ్లో స్టేకింగ్లో పెడతారో దానికి గాను మీకు స్టేకింగ్ రివార్డ్స్ కూడా వస్తాయి. ఇంకా ఇంటర్లింక్ వీసా కార్డ్ డైలీ యూసేజ్ కూడా మీరు చేసుకుంటారు 2030కి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్లో భాగంగా మీరు ఉంటారని అయితే చెప్తున్నారు. ఇంక అంతేకాకుండా 2030 నాటికి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఎలా ఉండొచ్చు అనేది చూసుకున్నట్లయితే 500 మిలియన్ ప్లస్ వెరిఫైడ్ హ్యూమన్స్ అనేది ఖచ్చితంగా ఉంటారు. 500 మిలియన్ అంటే 50 కోట్లు అండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకున్నటువంటి కమ్యూనిటీ అనేది చాలా రెట్లు పెరుగుతుంది అని వీళ్ళు ఒక ఎస్టిమేషన్ అనేది వేస్తున్నారు. 2030 నాటికి 500 మిలియన్ అంటే 50 కోట్ల మంది వెరిఫైడ్ యూజర్స్ అయితే ఉంటారు. ఇంకా 180+ దేశాల్లో కూడా మన ఇంటర్లింక్ అనేది ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డిజిటల్ ఐడెంటిటీకి గ్లోబల్ స్టాండర్డ్స్ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకంతేకాకుండా గవర్నమెంట్ ఇంకా ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి కానీ ఇంకా పార్ట్నర్షిప్లు పెద్ద పెద్ద పార్ట్నర్షిప్స్ అయితే ఖచ్చితంగా మన ఇంటర్లింక్లో ఉండబోతున్నాయని అయితే చెప్తున్నారు. ఇంకంతేకాకుండా ఇంటర్లింక్ ల్యాబ్స్ పబ్లిక్ కంపెనీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని అయితే చెప్తున్నారు. పబ్లిక్ కంపెనీ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ కానీ ఇప్పుడు ఇంకా అంతేకాకుండా మనకి విప్రో ఇవన్నీ తెలుసు కదండి. చాలా పెద్ద సంస్థలు కాదు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు. వీటిలాగా మన ఇంటర్లింక్ కూడా అవ్వబోతుందని అయితే చెప్తున్నారు. అంటే ఆ స్టేజ్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా 2030లో మనం ఏం చేయగలం అనేది ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే ఐటీఎల్ని హోల్డ్ చేసుకోవచ్చు, మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చు, వీసా కార్డ్ ద్వారా ఖర్చు చేసుకోవచ్చు, ఇంకా డిఈఓలో ఓటింగ్ కూడా చేయొచ్చు, ఇంకా పోర్ట్ఫోలియో గ్రోత్ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ చేసుకోవచ్చు మీరు అని. ఇంకా జీవితంలో రోజువారీ ఉపయోగం ఇంటర్లింక్ వీసా కార్డ్తో పేమెంట్స్ ఖచ్చితంగా చేసుకుంటాము మనం 2030 నాటికి. బీభత్సంగా ఉంటాయి అన్నమాట పేమెంట్స్ అప్పుడు. ఇప్పుడు తక్కువగా ఉన్నా సరే వెరిఫైడ్ హ్యూమన్స్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, అంటే హెచ్సిఎస్ ఆధారంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీసా కార్డులో డిస్కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, వాటి మీద మన హెచ్సిఎస్ స్కోర్ని బట్టి బేస్ చేసుకొని మనకి ఆఫర్ కూడా ఇస్తారు, డిస్కౌంట్స్ కూడా ఇస్తారనమాట. ఇది చాలా మంచి ప్లాన్. నెక్స్ట్ డిఏఓ ప్రపోజల్స్తో ఓటింగ్ కూడా ఉంటుంది 30 సెకండ్స్లో. లాంగ్ టర్మ్ వాల్యూ బిల్డ్ కూడా అవుతుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే ఐటీఎల్ వర్సెస్ ఐటీఎల్జీ అంటే కాయిన్ వర్సెస్ టోకెన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఐటీఎల్ అనేది లిక్విడిటీ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఐటీఎల్ అనమాట ఇది. ఐటీఎల్జీ ఏంటంటే గవర్నెన్స్ పవర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి సేఫ్ అండ్ స్ట్రాంగ్ సిస్టమ్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఆలస్యంగా మనం జాయిన్ అయితే ఇక్కడ 2027 నుంచి 2028లో జాయిన్ అయితే అంటే చాలా లేట్ అనమాట. లేట్ అది. ఆ పొజిషన్లో ఉంటే మన టోకెన్స్ చాలా చిన్నగా ఉంటాయి, అంటే చాలా తక్కువగా ఉంటాయి రేషియో. హెచ్సిఎస్ కూడా యాజ్ యూజువల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా డిఏఓ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎవరైతే ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉండబోతున్నాయండి. ఇక్కడ ఎర్లీ వెరిఫికేషన్ ఛాన్స్లు కానీ హెచ్సిఎస్ బిల్డింగ్ కానీ చాలా బాగుండబోతుంది. ఇంకా లేట్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు. ఇంకా రియాలిటీ అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది త్వరగా రీచ్ అయ్యే స్కీమ్స్ అనేవి కాదు. ఇది రియల్ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆ పొజిషన్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. 2030 నాటికి మన ఇంటర్లింక్ అనేది పేరు కానీ నమ్మకం కానీ పొజిషన్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి పోస్టులు అయితే సింపుల్గా చెప్పారు. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అదేంటంటే లిస్టింగ్కి ముందే కదా మనకి వెరిఫై అయ్యేది. ఆ వెరిఫై రేషియో అనేది వీళ్ళు చెప్తున్నారు ఎస్టిమేషన్. అది ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం. ఇంకా అందుకోకుండా ఏంటంటే మనకంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఇంటర్లింక్ స్టార్ట్ అయిన కొత్తలో
స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, జాయిన్ అయిన వాళ్ళు మార్చ్లో, వాళ్ళకి మనకి ఒకేలాగా వెరిఫై అవుతాయా, అసలు దీనికి లిమిట్ ఏమన్నా ఉంటుందా అదని అవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐటీఎల్జీని కానీ ఐటీఎల్ని కానీ, అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఐటీఎల్జీ అంటే తెలుసు కదండి, టోకెన్స్. ఐటీఎల్గా మారాలని మనం వెరిఫై చేస్తాం కదా. ఇదంతా కూడా ఏంటంటే అన్ని మన టోకెన్స్ అన్నిటినీ కూడా ఐటీఎల్గా ఒకేసారి మనం మార్చలేము. ఇది కంట్రోల్డ్గా స్టెప్స్ వైజ్గా జరుగుతుందని అయితే చెప్తున్నారు. అది ఎందుకో చూసుకుంటే ఇక్కడ వేల్స్ అని చెప్తున్నారు. వేల్స్ అంటే ఏంటంటే పెద్దగా టోకెన్స్ ఉన్నవాళ్ళు, అంటే మనకు తెలిసిన వాళ్ళు మహేష్ మ్యాగ్నస్, ఆ సార్, అట్లా కొంతమంది అనమాట పెద్ద పెద్ద టోకెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. మార్కెట్కు కంట్రోల్ చేయడానికి ఇక్కడ మార్కెట్ను చాలా కంట్రోల్లో ఉంచడానికి ఇలాగా స్టెప్స్ వైజ్గా ఈ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూద్దామండి, ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు మనకైతే ఇది. ఇక్కడ మళ్ళీ ఒక విషయం అయితే చెప్తున్నారు, ఐటీఎల్జీ అంటే ఏంటి, ఐటీఎల్ అంటే ఏంటి అనేది తర్వాత రేషియోస్ ప్రకారంగా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఐటీఎల్జీ అంటే మైనింగ్ ద్వారా మనం సంపాదించుకున్న టోకెన్స్. ఐటీఎల్జీ అంటే మెయిన్ నెట్ యూటిలిటీ టోకెన్స్. మెయిన్ నెట్ అంటే లిస్టింగ్ అనమాట, లిస్టింగ్ అయ్యేటటువంటి కాయిన్. ఇక్కడ యూటిలిటీ టోకెన్ అంటే మనం ట్రాన్సాక్షన్కి యూస్ చేసుకునేటటువంటి టోకెన్ లాంటిది ఐటీఎల్ అంటే. ఇక్కడ భవిష్యత్తులో ఏంటంటే మనం ఐటీఎల్జీని ఐటీఎల్గా మార్చుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఒకేసారిగా అవ్వదన్నమాట అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు లిమిట్ పెట్టారనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటో చూద్దాం. ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుంది అనేది మనం ఇక్కడ వాళ్ళు ఊహించి చెప్పారు మనకి ఈ పోస్ట్లో. ఏం జరుగుతుందో చూసుకుంటే లిమిట్ లేకపోతే పెద్దవాళ్ళు, అంటే ఎక్కువ టోకెన్స్ ఉన్నవాళ్ళు మొత్తం ఐటీఎల్ని ఒకేసారిగా ఐటీఎల్గా కన్వర్ట్ చేసేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, మనకి ఐటీఎల్ అనేది ఎక్కువ విస్తారం అయిపోతాయి అనమాట. ఇప్పుడు మన టోకెన్స్ అన్నీ కూడా ఐటీఎల్గా మారిపోతే ఇంకా టోకెన్స్ తక్కువైపోతే ఐటీఎల్ చాలా ఎక్కువ, అసలు అన్నీ టోటల్గా అంటే ఇక్కడ మొత్తం అంతా ఎక్కువైపోతుంది అనమాట. చిన్న యూజర్స్కి ఎక్కువ అవకాశం అనేది ఉండదు. ఇంకా డిఏఓ కానీ రివార్డ్స్ కానీ ఎవరైతే బాగా ఎక్కువ టోకెన్స్ కలిగి ఉంటారో వాళ్ళకే వెళ్ళిపోతాయి. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కానీ, చిన్న మైనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక 10,000 20,000 టోకెన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద బెనిఫిట్స్ అనేవి ఉండవు అని అయితే చెప్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అని అయితే చెప్తున్నారు. అందుకే ఇంటర్లింక్ అనేది ఏం చేస్తుందంటే ఎవరికైనా ఇక్కడ కన్వర్షన్ స్టెప్స్లోనే అని అయితే చెప్తున్నారు. అది ఎలా జరుగుతుందో చూసుకుంటే ఇక్కడ కన్వర్జేషన్ ఒకసారిగా కూడా మనకి స్టార్ట్, అంటే ఒకేసారి అయిపోవు అనమాట. అవన్నీ కూడా ఇంత లిమిట్ అనేది పెట్టారు. అది ఎలాగ ఏంటి అనేది టైము మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను మీకు ఒక బుక్లో ఒక ఫార్మేట్ లాగా వేసి చూపిస్తానండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట, కన్ఫ్యూజ్ లేకుండా. చూద్దాం. ఇక్కడ వాళ్ళైతే ఈ వర్డ్ని అయితే యూజ్ చేస్తున్నారనమాట, APOCH అని చెప్పేసి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వారం కానీ, ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇది ఒక వారం కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఒక నెల కూడా కావచ్చు. ఆ టైం పీరియడ్లోనే కొన్ని మాత్రమే వెరిఫై అవుతాయి అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఐటీఎల్జీ అంటే ఏంటి, ఐటీఎల్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. ఐటీఎల్జీ అంటే మనం ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటాం కదా, మైనింగ్ చేసుకునేటటువంటి టోకెన్స్ అనుకుందాం. నెక్స్ట్ ఐటీఎల్ అంటే కన్వర్ట్ టోకెన్స్ని మనం కాయిన్స్గా కన్వర్ట్ చేస్తే కాయిన్ అనమాట. ఇది ఐటీఎల్ అంటే కాయిన్. అయిన తర్వాత మనకి కాయిన్స్గా ఎన్ని రిలీజ్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ అనేది రిలీజ్ చేస్తారనేది వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నీ కూడా ఒకేసారి కాయిన్స్గా అయితే అక్కడ కన్వర్షన్ అనేది జరగదు. ఈ పదం అయితే యూజ్ చేస్తున్నారంటే అది ఒక వారంలో జరగవచ్చు, ఒక 15 రోజుల్లో జరగవచ్చు, ఒక నెల రోజుల్లో జరగవచ్చు. ఇవి ఏవైనా అవ్వచ్చు అనమాట ఈ పదానికి అర్థం. ఇదంతా కూడా ఒక్కసారిగా అనమాట. ఈ యొక్క పదం అనేది ఏంటంటే ఒక్కసారికే, అది ఒక వారంలో అవ్వచ్చు, ఒకసారికి అనమాట. అంటే ఈ నెలలో ఇదంతా ఒకసారి జరిగింది అనుకోండి, మళ్ళీ
నెక్స్ట్ టైం ఇంకోసారి జరుగుతుంది. అది ఎంత టైం అని చెప్పేసి ఇంకా మనకైతే క్లారిటీ అనేది లేదనమాట. ఒక్కసారికి మాత్రం ఈ యొక్క పదాన్ని అయితే యూస్ చేస్తున్నారు. అంటే అది స్టెప్స్ వైజ్గా జరుగుతుంది, ఒకేసారి మాత్రం జరగదు, ఒక అప్రోచ్లో అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఇలాగైతే మనకి రేషియో అనేది చెప్పేస్తున్నారు అనమాట. యూజర్ ఏ అంటే రెగ్యులర్గా మనం మైనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది, వాళ్ళు. యూజర్ బి అంటే ఎవరికైతే ఎక్కువ టోకెన్స్ ఉన్నాయో పెద్ద మైనర్ అనమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళకి మనకి అసలు ఎలాగా ఇవి ఐటీఎల్జీ అనేది వెరిఫై అయిన తర్వాత ఎంతగా మనకి కాయిన్స్గా కన్వర్ట్ చేస్తారు అనేది చూద్దాం. లిస్టింగ్ తర్వాత మనకి కాయిన్స్ ఇస్తారు కదా, ఆ రేషియో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రెగ్యులర్గా ఎవరైతే మైనింగ్ చేసుకుంటూ ఉంటారో కొంచెం స్లోగా వచ్చినా సరే ఒక 5 లక్షల వరకు కంప్లీట్ అయ్యాయి అనుకుందామండి టోకెన్స్, వాళ్ళకి ఒక 10% అనేది రేషియోలో వెరిఫైడ్ ఐటీఎల్జీలో 10% వాళ్ళకి సప్లై అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే 50,000. బట్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా ఒక లిమిట్ అనేది మనకి పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఏపీఓసిహెచ్లో క్యాపబిలిటీ వచ్చేసి 1 lakh మాత్రమే ఇక్కడ వీళ్ళు సప్లై అనేది రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. అది చిన్న యూజర్కైనా సరే పెద్ద యూజర్కైనా సరే. ఇప్పుడు పెద్దవాళ్ళకి చూద్దాం, వీళ్ళకి ఒక 50 లక్షల టోకెన్స్ ఉన్నాయి అనుకుందాం. వీళ్ళకి కూడా 10%ఏ కదా, అంటే 5 లక్షలు. కానీ 5 లక్షల్లో కూడా వీళ్ళకి జస్ట్ ఇక్కడ క్యాపబిలిటీ అనేది ఇద్దరికి కూడా సేమే అనమాట. సేమే కాబట్టి వీళ్ళకి కూడా 1,00,000 మాత్రమే వీళ్ళకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద తిమింగళమైనా సరే వేలైనా సరే ఇక్కడ లిమిట్ అనేది అందరికీ సమానంగా వర్తిస్తుందని అయితే చెప్తున్నారు వాళ్ళు ఎస్టిమేషన్ ప్రకారంగా. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత క్లియర్గా అయితే ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో మనకు ఇక్కడ ఏమిటంటే మెయిన్ లిమిట్ అయితే పెట్టారు. ఒక 1 lakh వరకే మనకి ఇక్కడ లిమిట్ అనేది ఉంది. అది చిన్న యూజర్కైనా సరే పెద్ద యూజర్స్కైనా అంతే అనమాట. అది ఒకసారికంటే ఒక రోజులో అయ్యే పని కాదు ఇది. అది వారంలో అయినా అవ్వచ్చు, 15 రోజులైనా అవ్వచ్చు, ఒక నెలలోనే అవ్వచ్చు. ఇది ఒక్కసారి లెక్క వస్తుంది అనమాట. ఒక్కసారికి అంటే ఇక్కడ వారం, 15 రోజులు, 1 month ఇలా అవ్వచ్చు అనమాట. ఒక్కసారికి ఇంత రేషియోలో రిలీజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎందుకని అందరికీ కూడా ఒకే లిమిట్ అనేది తీసుకొచ్చారంటే మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండటం కోసం, ఇలాగా ఒకేసారి సప్లై అనేది ఎక్కువ పెరగకుండా, మార్కెట్ అనేది క్రాష్ అవ్వకుండా ఇలాగైతే వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఇంకా అందుకోకుండా చిన్న యూజర్స్ ఎవరైతే ఉంటారో మనలాంటి వాళ్ళని డామినేట్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఇక్కడ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా అందుకోకుండా డిఏఓ సమతుల్యత కోసం కూడా వీళ్ళైతే ఇలా చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇంకా అందుకోకుండా గవర్నెన్స్ పవర్ అనేది ఒకరి చేతిలో మాత్రమే ఉండదు అని కూడా చెప్తున్నారు. నిజమైనటువంటి వాల్యూ అనేది బిల్డ్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా అంతేకాకుండా గ్రాడ్యువల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బేస్ కూడా చాలా గ్రోత్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఒక్కసారి ఐటీఎల్లా కన్వర్ట్ అయితే మళ్ళీ వాటిని మనం టోకెన్స్ లాగా చేయలేము అని కూడా చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ మనం టోకెన్స్ ఎంతవరకు ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుని జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇంక ఈ కాయిన్స్కి సంబంధించి చూసుకుంటే స్ట్రాటజీ అనేది చాలామంది యూజ్ చేస్తారు. స్మార్ట్ పీపుల్ అనే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది వీళ్ళు అడుగుతున్నారు అనమాట. వీళ్ళు చెప్తున్నారు ఆప్షన్ 1లో ఫాస్ట్గా ఎగ్జిట్ పీపుల్ వెంటనే కన్వర్ట్ చేసుకుంటారు, లిక్విడిటీ తీసుకుంటారు, కానీ గవర్నెన్స్, ఫ్యూచర్, పవర్ ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు అని అయితే చెప్తున్నారు. ఇంకా లాంగ్ టర్మ్ యూజర్స్ ఎలా ఆలోచిస్తారంటే కొంతవరకు కన్వర్ట్ చేసుకొని కొంత ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ఉంచుకుంటారు. ఇంకా గవర్నెన్స్ రైట్స్ అవన్నీ కూడా స్టేకింగ్ కానీ లాంగ్ టర్మ్ యూటిలిటీ కానీ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు, చక్కగా ప్లాన్ చేసుకుంటారని అయితే చెప్తున్నారు. ఇలా చేయక మిగతా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాళ్ళు ఒకేసారి అన్నీ కూడా కాయిన్స్గా కన్వర్ట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చేసి అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా ఇచ్చేసి టోటల్ మొత్తం కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇక్కడ టోకెన్స్ అన్నీ కూడా వెంటనే లాంచ్ అనేది అవుతున్నాయి, వాళ్ళు అలాగే నష్టపోతూ ఉన్నారు. కమ్యూనిటీ ట్రస్ట్ కూడా చాలా పోతుందని అయితే చెప్తున్నారు. కానీ మన ఇంటర్లింక్ మాత్రం అలా లేదు. ఇక్కడ వేల్స్ అయినా సరే, అంటే పెద్ద మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే, ఎర్లీ యూజర్స్ ఎవరైనా సరే, స్మాల్ మైనర్స్ ఎవరైనా సరే, వాళ్ళందరికీ కూడా ఒక లిమిట్ అనేది పెట్టారు. దాని ప్రకారంగానే
ఇక్కడ ఫెయిర్గా, స్లోగా, సస్టైనబుల్గా గ్రోత్ అనేది ఉంటుందని అయితే చెప్పారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఏమంటారనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా ఇది తెలుసుకున్న తర్వాత ఇంటర్లింక్ గురించి అయితే చాలా నమ్మకం అనేది పెరుగుతుంది. దీని మీద అయితే ఎక్కువ గౌరవం కూడా పెరుగుతుందనే చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.